హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ద సీక్రెట్ బుక్లో కొన్ని చదివాను మై డియర్ ఫ్రెండ్స్. అందులో ఏముంటుందంటే మన ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో అదే మన జీవితంలోకి వస్తుంది. మన ఆలోచన విధానం అనేది లైక్స్ అట్రాక్ట్స్ లైక్స్, లవ్ అట్రాక్ట్స్ లవ్స్. నువ్వు కనుక నీ భావన అనేది ప్రేమతో కూడి ఉంటే నీ జీవితంలో వాళ్ళే వస్తారు. నీ భావన అనేది అసూయతో ఉంటే నీ జీవితంలోకి అన్ని అసూయ గల వాళ్ళే వస్తారు. నీ భావన అనేది కోపంతో ఉంటే నీ లైఫ్లోకి అందరూ కోపిష్లే వస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎవరు అట్రాక్ట్ చేస్తున్నారంటే మనమే. మన ఆలోచన తీరు, మనం ఆలోచించే మన యొక్క ఫీలింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అదే మన జీవితంలోకి అట్రాక్ట్ చేస్తాయి అనేది ఈ బుక్లో చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ బుక్ రాసింది రోనా బర్న్. ఇది తన జీవితంలో కొన్ని నిజమైన సంఘటనల వల్ల తను ఏ విధంగా మార్చుకున్నది. తన చిన్నప్పుడే తన తండ్రి చనిపోవడం జరిగింది. సో దాని నుంచి తను చాలా కష్టాలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది ఎలా వచ్చాయి, దాని నుంచి ఎలా బయటపడ్డది. సో తను ప్రాక్టికల్గా అనుభవించి ఈ బుక్ రాయడం జరిగింది. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో ఏమంటుందంటే, రాకముందే మనం దాన్ని వచ్చినట్టుగా హ్యాపీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఇష్టమైన వ్యక్తి రేపు వస్తున్నారు అనేది సందేహం వచ్చింది, అంటే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, సందేశం. సో రేపు వస్తున్నాను అన్నప్పుడు మనం ఏ విధంగా ముందే హ్యాపీ అవుతాం? సో హడావుడి చేస్తాం, ఫలానా వ్యక్తి రేపు వస్తున్నారు అని ఇల్లంతా క్లీన్ చేస్తాం. తర్వాత వాళ్ళకి నచ్చిన ఫుడ్ రెడీ చేస్తాం, వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ అరేంజ్ చేస్తాం. సో వాళ్ళు రాకముందే మనం ఏ విధంగా అయితే హ్యాపీ అవుతామో, డబ్బు కూడా మన జీవితంలో రాకముందే ఆ డబ్బు వచ్చినట్టుగా మనం హ్యాపీ అవ్వాలి. అంటే వచ్చినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందో అది ముందే కావాలి అనేది ఈ బుక్లో సమాచారం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ప్రతి విషయంలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి బాగా హెల్త్ బాగలేక సిక్ అయి పడుకొని ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ విధంగా కళ్ళు మూసుకొని చాలా హెల్తీగా ఉన్నప్పుడు ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అందరితో ఫ్రెండ్స్తో కలిసి ఏ విధంగా చిట్ చాట్ ముచ్చట్లు మాట్లాడుతున్నారు. సో ఇలా కళ్ళు మూసుకొని తను హెల్తీగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారో అలా ఊహించుకుంటూ పడుకోవాలి. అంటే ఇక్కడ నెగిటివ్ అనేది రావద్దు. మనం సిక్ అయినాం, నాకు హెల్త్ బాగాలేదు, నాకు జ్వరం వస్తుంది, నేను పని చేయలేకపోతున్నా, ఇలాంటి రావద్దు. తర్వాత మనం మాట్లాడేది కూడా ప్రతిదీ ఎవరితో మాట్లాడినా కూడా, ఎగ్జాంపుల్, ఏదో ఒక విషయం తెలిసిందనుకోండి, పరామర్శించడానికి వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినాము అంటే పరామర్శించడానికి, ఏమైంది అక్కడ టాపిక్ వస్తుంది. మళ్ళీ ఒక 1 minute వరకు దాని గురించి కంటిన్యూ చేస్తాం. అలాగే మనం చేసిన ప్రతిదీ, దానమైనా లేకుంటే యాక్సిడెంట్ల గురించి అయినా, లేకుంటే ఎవరైనా చూసి రావడానికైనా పోయినప్పుడు, తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా గొడవ జరిగినా దాని గురించి ఒక 10 మందితో ఖచ్చితంగా మనం పంచుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ చేసే దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, అది తీసుకొచ్చి ఇంట్లో చెప్తాం, మళ్ళీ కొడుకుతో చెప్తాం, బిడ్డతో చెప్తాం, మన చెల్లెతో, అక్కతో, తమ్ముడితో, భార్యతో, ఇలా వరుసగా పదే ఆ విషయం పంచుకోవడం ద్వారా అది తిరిగి ఎక్కడికి రాదు మై డియర్ ఫ్రెండ్స్, మన దగ్గరికి వస్తుంది. సో మనం వెళ్ళే ప్లేస్ అనేది నెగిటివా పాజిటివా? పాజిటివ్ అయితే పదే చెప్పండి. ఈరోజు మా ఫ్రెండ్కి ₹1,00,00,000 కలిసి వచ్చింది, బిజినెస్లో లాభం వచ్చింది, అది చెప్పండి అందరికీ. ఫోన్లు చేసి, ఈరోజు మా ఫ్రెండ్కి ₹1,00,00,000 వచ్చింది, వావ్ సూపర్ అనిపించింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇలా భార్యతో పంచుకోండి, పిల్లలతో పంచుకోండి. ఈ సంతోషకరమైన మాటలు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు, బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది, పెళ్ళి చాలా బాగా జరిగింది, అక్కడ ఫుడ్ చాలా బాగుంది, ఇలాంటి అనేది పంచుకోవచ్చు. పదే ఎంతమందిలోనే పంచుకోవచ్చు. కానీ మీరు పోయిన ప్లేసు, చావు దగ్గర పోయి వచ్చిన తర్వాత ఆమె ఆ రోగంతో చనిపోయిందట, సో చాలా రోజులు సిక్ అయిందట, ఆ హాస్పిటల్ తీసుకెళ్ళిందట, అది అందరితో చెప్పాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు అది గుర్తించండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తల గొడవలు, అది 10 మందికి పంచాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరికి గొడవ అయిందట, వాళ్ళు విడిపోయారట, కోర్టు కేసట, పలానా ఇలా జరిగింది అలా జరిగింది, అది మీరు ఎంత రిపీటెడ్గా చెప్తే అది స్ట్రాంగ్ అయిపోయి, మన న్యూరాన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయి అది బలంగా ఇంకా తయారయ్యి ఇంకా ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అది మన జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. చాలా కోటేశ్వరుడు, అతను ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాడు డ్రైవర్ని వేసుకొని.
వెళ్తా ఉంటే బిజినెస్ మ్యాన్ అలా వెళ్తా ఉంటే మధ్యలో ఒక నలుగురు ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు పిల్లలు ఏడుచుకుంటూ నిలబడతారు రోడ్డు మీద. నిలబడేసరికి ఈయన కారు ఆపుతాడు. కారు ఆపేసి ఏమైంది అంటే, మస్తు ఆకలి అవుతుందయ్యా, ఏమైనా పెట్టయ్యా, ఏమైనా ఉంటే చూడండి అయ్యా అని దయచేసి అని చెప్పేసి నలుగురు కలిసి అతని కాలు మీద పడతారు. వెంటనే అతనికి చాలా బాధ అనిపించి వెంటనే ఆ డ్రైవర్కి పంపించి వాళ్ళకు ఫుడ్ తెప్పించి వాళ్ళకి తినిపించి వాళ్ళను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తాడు. ఓకే, మరి ఇలా చేయొచ్చా? చేయొచ్చు. ఓకే, పర్వాలేదు, మంచి సహాయం చేసిండు. అక్కడితో ఆగితే అయిపోయేది. కానీ ఏం చేసిండు అతను, ఇక దాన్ని కంటిన్యూగా డ్రైవర్తో పంచుకోవడం స్టార్ట్ చేసిండు. కార్లో కూర్చున్న తర్వాత పాపం వాళ్ళు ఎంతసేపటి నుంచి ఇబ్బంది పడ్డారు, ఎంతసేపటి నుంచి వాళ్ళకు ఆకలైందో, ఎంతసేపటి నుంచి వాళ్ళు ఏడ్చుకుంటూ ఉన్నారు. పాపం కదా రమేష్, ఇట్లా అయింది కదా పాపం, ఇంత ఘోరమైన పేదరికాన్ని అనుభవిస్తూ చాలా బాధ అయింది వాళ్ళని చూస్తే అని కంటిన్యూస్గా డ్రైవర్తో మాట్లాడడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఒక వారం తిరిగాక ఒకసారి ఆ డ్రైవర్ ఆ రోజు రాడు. సడన్గా తను ఒక బిజినెస్ పని మీద వెళ్ళాల్సి వచ్చింది. అలా వెళ్తుండగా మధ్యలో కార్ చెడిపోవడం జరుగుతుంది. కార్ చెడిపోయిన తర్వాత కార్ స్టార్ట్ కాదు. పొద్దున్న ఏం తినకుండానే ఆయన బయలుదేరుతాడు. ఆకలి బాగా అవుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. చుట్టుపక్కల హోటల్, రెస్టారెంట్స్ ఏముండదు, కార్ స్టార్ట్ అయితే లేదు, చుట్టూ ఎక్కడ చూసినా ఏముండదు. చివరికి చూస్తే వర్షం పడుతూ ఉంటుంది, బాగా ఆకలి అవుతూ ఉంటుంది. అతనికి ఒక చిన్న గుడారం కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ దారి ఉండదు, ఏముండదు. కానీ ఒక ముళ్ళ పొదలో నడుచుకుంటూ వెళ్ళి వర్షంలో తడుచుకుంటూ ఆ ఇంటి గుడారం ముందు వెళ్ళి, అమ్మ ఏదైనా ఉంటే పెట్టండి అమ్మా, మస్తు ఆకలి అవుతుంది, నాకు చాలా ఆకలి అవుతుందమ్మా అని చెప్పేసి ఆ గుడారంలోకి వెళ్ళి 2 చేతులు పట్టి అడగడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అంటే అతనికి అన్నీ ఉన్నాయి, కోటేశ్వరుడు అయినా కూడా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, తన యొక్క సబ్కాన్షియస్ మైండ్, తన యొక్క సోలు ఎప్పుడైతే కంటిన్యూస్గా 1 మినిట్ కన్నా ఎక్కువ మనం ఆ నెగిటివ్ టాపిక్ గురించి, నెగిటివ్ డిస్కషన్ గురించి, యాక్సిడెంట్ కావచ్చు, పేదరికం కావచ్చు, అంటే ఏదైనా కావచ్చు, అది నెగిటివ్ అని మీరు కొంచెం గ్రహించి దాన్ని కంటిన్యూస్గా 1 మినిట్ కన్నా ఎక్కువ మాట్లాడితే మీ యొక్క సోల్ అనేది పట్టుకుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తుంది. ఏ పేదరిక పెళ్లి గురించి మాట్లాడదు, ఏ పేదరికం గురించి, రోగాల గురించి మాట్లాడదు, ఏ గొడవల గురించి మాట్లాడదు, ఏ యాక్సిడెంట్ గురించి మాట్లాడదు, ఏ భార్యాభర్తల గొడవల గురించి కంటిన్యూస్గా మాట్లాడకూడదు. సో ఇవి నెగిటివ్ అని తెలుసుకొని మనం వాటి జోలికి పోకుండా, వాటి గురించి కంటిన్యూస్ చేయకుండా జస్ట్ కట్ చేస్తే అయిపోతుంది. అదే పాజిటివ్గా జరిగే ఆనందం గురించి, కొన్ని శుభకార్యాల గురించి, హ్యాపీగా ఎవరైనా సక్సెస్ అవ్వడం, మంచి మార్కులు తెచ్చుకున్నారు ఆ అబ్బాయి అని దాని గురించి పదే చెప్పొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఎవరైతే ఆ అబ్బాయి ఫెయిల్ అయ్యిండు, ఆ అబ్బాయికి ఇన్నే మార్కులు వచ్చినాయి, దాన్ని కంటిన్యూస్గా చెప్పకండి. ఇంటికి వచ్చి ఫలానా అమ్మాయి చదువుతలేదు, ఫలానా అమ్మాయి ఇలా చేసింది, ఫలానా అబ్బాయి సరిగా చదవట్లేడు, ఇలాంటివి మాట్లాడదు. ఫలానా అబ్బాయి సూపర్ బాగా చదివిండు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, పెద్ద ప్యాకేజ్ వచ్చింది. ఈ పాజిటివ్ నెగిటివ్ కొంచెం మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు 1 మినిట్ కన్నా ఎక్కువ డిస్కస్ చేయకండి నెగిటివ్తో. పాజిటివ్ పదే డిస్కస్ చేయండి, అవి మీ లైఫ్లోకి వస్తాయి. సో దీన్ని తెలుసుకొని మీరు జాగ్రత్తగా కొన్ని ఇతరులని విమర్శించకండి మై డియర్ ఫ్రెండ్స్. ఎలా అయినా ఉండనియండి, మన పని మనం చేసుకుంటూ పక్క వాళ్ళను, ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదైనా చెడు మాటలు మాట్లాడకండి, చెడు విషయాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. చిన్న మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మీతో పంచుకోవాలని ఉంది, బట్ టైం లేదు. వీడియోస్ చాలా లెంత్ అవుతుంది కాబట్టి క్లోజ్ చేస్తున్నా. దీన్ని అర్థం చేసుకొని ఒక్కరైనా మీరు కొంచెం అలర్ట్ అయితే